హాయ్ అండి అందరికీ. ఇవాళ చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ కందిపప్పు లైట్గా వేయించుకుందామండి. వేయించుకొని కడిగేసి దాంట్లో కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుందామండి. 5 నిమిషాలు ఉంచేసి ఆ పప్పుని తర్వాత బంద్ చేసి చింత చిగురు మంచి ఈనెలు అవన్నీ తీసేసి కొంచెం మెత్తగా చేసేసుకొని ఉడికిన పప్పులో చింత చిగురు వేసేసుకొని కలిపి ఒకసారి తర్వాత కారం వేసేసుకోండి. మీకు తగినంత కారం వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు వేసేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోండి స్టవ్ని. తర్వాత తాలింపు వేసుకుందాం. నూనె వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ వేసేసి వేయించుకుందాం. వేగిన తర్వాత కొంచెం పసుపు, ఇంగువ వేసేసుకొని ఇది తాలింపుని ఉడికిన పప్పులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఈ చింత చిగురు పప్పు బాగుంటుందండి. మళ్ళీ ఇప్పుడు పోతే దొరకదు. వర్షాకాలం వచ్చేసి దొరకదు. చేసుకొని తినండి, మస్తు టేస్టీగా ఉంటుంది. పప్పు సర్వ్ చేసుకున్నాం. ఇంకా పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని రైస్ పెట్టుకొని తినేయండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఎట్లా ఉందో రెసిపీ చెప్పండి.